హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ సీతారామ కుటీరం. సో మేము ప్రయాగలో జరిగేటువంటి మహాకుంభమేళాకి వెళ్తున్నామండి. ముందుగా మా వారి దగ్గర నేను బ్లెస్సింగ్స్ తీసుకొని అక్కడి నుంచి మేము సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళాము. దానికంటే ముందు మా గోమాతల ఆశీర్వాదాలు కూడా తీసుకున్నామండి. సో అందరి ఆశీర్వాదాలతో శ్రీకృష్ణయ్య మా తోడు రాగా మేము కదిలామండి. సో కారులో వెళ్తున్నాము, నేను, మా బాబు, మా కోడలు, మా అమ్మాయి. సో నలుగురం వెళ్తున్నాం అనమాట. చాలా చాలా హ్యాపీగా, ఎంజాయ్గా, చక్కగా జరుగుతుంది మా ప్రయాణం. ముందుగా మా దేవాలయంలో సీతారాంపురంలోని మా సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఆశీస్సులను పొందాము. అక్కడి నుంచి ఆయన బ్లెస్సింగ్స్ ద్వారా మేము ప్రయాగకి ప్రారంభమయ్యనమాట. ఏంటంటే ప్రయాగలో జరిగేటువంటి మహాకుంభమేళాలోంచి జలాలను తీసుకొని వచ్చి సీతారామచంద్ర స్వామికి అభిషేకం చేయాలి అనేది మా సంకల్పము. అలానే శివాలయంలో ఈశ్వరుడికి కూడా ఆ జలాలతో అభిషేకం చేసి ఎవరైతే ప్రయాగకి రాలేకపోయారో వాళ్ళందరికీ కూడా, ఎవరైతే దేవస్థానానికి వచ్చినట్టయితే వాళ్ళందరికీ కూడా ఆ జలాలని ప్రోక్షణ చేయాలి అనేది మా పంతులు గారి యొక్క సంకల్పం అనమాట. సో ఈ విధంగా మేము శ్రీకృష్ణయ్య మా తోడులాగా ఆ కృష్ణస్వామిని తీసుకొని ప్రయాగకు బయలుదేరాం ఫ్రెండ్స్. చాలా మంచిగా, హ్యాపీగా, ఎంజాయ్గా జరుగుతోంది మా ట్రిప్పు. మధ్య మధ్యలో మేమైతే అంత్యాక్షరి కూడా ఆడుకున్నాము. భగవంతుడికి సంబంధించినటువంటి సంకీర్తనలు కూడా చేసుకున్నాం అనమాట. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి, తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా 26వ తారీఖు వరకు మనకి ఛాన్స్ ఉంది కాబట్టి ఇట్లనే మా ఊరి జవేళలోని ఆంజనేయ స్వామి గుడిలో దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి అక్కడి నుంచి ప్రారంభమైంది ఫ్రెండ్స్ మా ప్రయాణం. ఈ విధంగా కారులో వెళ్తున్నాము. కాకపోతే వెనక మేము నలుగురేవే ఉండడం వల్ల కారులో చాలా ఫ్రీగా పడుకోవడానికి కానీ దేనికైనా కూడా చాలా హాయిగా అనిపించింది ఫ్రెండ్స్. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం, మనసిల సతు మమ నిత్యం. మమ తాపమ పాకురుదేవ, మమ పాపమ పాకురుదేవ, మమ తాపమ పాకురుదేవ, మమ తాపమ పాకురుదేవ. జల జనయన విధి నము చిహరణము విబుధ వినుత పద పద్మ, జల జనయన విధి నము చిహరణము విబుధ వినుత పద పద్మ, విబుధ వినుత పద పద్మ. మమ తాపమ పాకురుదేవ, మమ పాపమ పాకురుదేవ, మమ తాపమ పాకురుదేవ. దుష్ట పాపిష్ట జీవాల, పాపిష్ట జీవాల, కష్టమనామదినాళ నందముకుందమురారి గోకులాంతరియాళ నందములోల హరిలా యమునా నది కల్లోల హరిలా స్పర్శకరి చరణాల పాపిష్ట నిరాళ, దుష్ట పాపిష్ట నిరాళ, నందముకుందమురారి సా గోకులాంద హరియాళ. సో ఈ విధంగా కొన్ని పాటలు పాడుకొని ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మధ్యలో కొంచెం రిలాక్సింగ్ కోసం అని చెప్పి కాఫీ తాగుదామని ఒక చిన్న హోటల్ ఉంది ఫ్రెండ్స్. మధ్య మధ్యలో అయితే చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, చాలా హోటల్స్ ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనమాట. సో ఒక చోట ఇలా వాళ్ళు ఆ రెస్టారెంట్ ముందు చక్కగా ఫుడ్ కోర్ట్లా పెట్టారు. దాని ముందు ఏంటంటే ఆడుకోవడానికి గేమ్స్ పెట్టారనమాట.
పిల్లలు పెద్దలు అందరూ కూడా రిలాక్స్ అయిపోయి కొద్దిసేపు అట్లా ఎంజాయ్ చేసుకున్నాము. ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వేడివేడి కాఫీ తాగాం ఫ్రెండ్స్. కాఫీ మాత్రం చాలా టేస్టీగా బాగుంది. సో మీరు కూడా రిలాక్స్ అవ్వాలి అనుకుంటే మధ్య మధ్యలో రెస్టారెంట్స్ కానీ ఫుడ్ కోర్ట్స్ కానీ చాలా ఉన్నాయి. సో ఈ విధంగా మళ్ళీ అంత్యాక్షరిలో పడిపోయామన్నమాట. నువ్వు వాలితే బాగుంటుంది, నిన్ను తాకితే బాగుంటుంది, నువ్వు ఆపితే బాగుంటుంది, కంటికున్న కాటు ఒంటి కంటితే నీ మీద కోపం ఎంతుందో తెలుసా, లలిస్తే తగ్గిపోతుంది బహుశా ఈ మనసు ప్రేమ బానిస. ఏమో మాకైతే అయితే జగించుకుంటానే నిన్నే, నెత్తి నిట్టుకుంటానే చెల్లి జాని చూడవే. హాయ్ అండి. సో ఈ విధంగా నైట్ టైము మా ప్రయాగకి వెళ్ళటానికి, మా కుంభమేళాలో స్నానం చేయడానికి మేము వెళ్తున్నటువంటి ప్రయాణం ఇలా నడుస్తుంది ఫ్రెండ్స్. ఈ నైట్ టైం అయితే మనకి జబల్పూర్కి వెళ్ళేంత వరకు కూడా ట్రాఫిక్ అంతగా ఏం లేదు. అలా అని ఎవరు లేరని కూడా అనుకోకండి, మళ్ళాగా ప్రయాణం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ తోడుగా. సో అక్కడక్కడ మనం ఎక్కడైతే కాఫీకి దానికి ఆపుకుంటున్నాం కదా, వాళ్ళు కూడా అక్కడే ఆపుతున్నారు. ఇట్లా చాలామంది చాలా చోట్ల నుంచి వస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ప్రయాగకి అయితే. సో పర్వాలేదు, మనం మీ ఓన్ వెహికల్ ఉంటే రావచ్చు, చక్కగా హాయిగా ఎంజాయ్ చేసుకుంటూ నిదానంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కాకపోతే డ్రైవింగ్ మాత్రం కంపల్సరీగా మంచిగా వచ్చిన వాళ్ళు ఉంటే బాగుంటుంది. ఎందుకంటే హైవే కదా, సో ఇది నేషనల్ హైవే 44, హెవీ వెహికల్స్ వస్తూ ఉంటాయి. ఈ హెవీ వెహికల్స్ని దాటుకొని మనము ముందుకు వెళ్ళాలి అంటే కంపల్సరీగా ఒక మంచి స్టాండర్డ్గా ఉన్నటువంటి డ్రైవర్ని మాత్రం పెట్టుకోండి తప్పకుండా. ఏంటంటే ఇట్లా తాగడము చేయడము లాంటివి మాత్రం చేయొద్దు ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఎక్కడ నిద్ర వస్తే అక్కడ కంపల్సరీగా రెస్ట్ తీసుకొని మళ్ళీ జర్నీ చేసేటట్టుగా మనం పెట్టుకోవాలన్నమాట. సో మేమైతే ఇలా నడుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం టైం అయితే వచ్చేసి 8:42 అయింది ఫ్రెండ్స్. సో అందుకని మేము నైట్ జబల్పూర్లో రూమ్ తీసుకొని స్టే చేస్తున్నాము. సో మీరు కూడా తప్పకుండా ఇలాగనే ప్రయాగకి రండి. ఇంకా 26వ తారీఖు వరకు కూడా మనకి ఛాన్స్ ఉంది. కాకపోతే ఏంటంటే పూర్తిగా 26 దగ్గరకు వచ్చిన తర్వాత మాత్రం రాకండి ఫ్రెండ్స్, ఎందుకంటే అప్పుడు ఇంకా లాస్ట్ అమృత స్నానం కాబట్టి చాలామంది కూడా ఎక్కువ పబ్లిక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకు అప్పుడు ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ తప్పకుండా అట్లా చేయకండి ఫ్రెండ్స్. ఈ లోపు మనకు ఉన్నటువంటి మిడిల్ టైం ఉంది కదా, ఈ టైంలో కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి రావచ్చు. అందరూ చెప్తున్నారు, కొంతమంది యూట్యూబర్స్ ఏంటంటే పబ్లిక్ చాలా ఉంది రాకండి, ఇట్లా చాలా డేంజర్ అవుతుందని అదని ఇదని ఏమేమో చెప్తా ఉన్నారు. సో అవన్నీ ఏం నమ్మకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మామూలుగా ఉంది ట్రాఫిక్, అంతా ఓవర్ ట్రాఫిక్ లేదు ఎక్కడ కూడా. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆగలేదు. సో ఫ్రెండ్స్ సీతారాంపురం అనే ఫ్రెండ్స్, సో మార్నింగ్ అన్నీ కూడా వంట చేసుకోవడానికి అవన్నీ చూసుకున్నాము. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. జై శ్రీరామ్.